సభలో వేంచేసి ఉన్నటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలను తెలియజేసుకుంటూ, సభలో ఆసీనులైనటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలను తెలియజేసుకుంటూ, ఈరోజు శంకర జయంతి సందర్భంగా నిర్వహిస్తూ వస్తున్నటువంటి కార్యక్రమాలలో శంకరాచార్యుల వారు నిర్దేశించినటువంటి, వారు చూపించినటువంటి మార్గానికి చేరుకునేందుకు మానవులు ఏ విధంగా ఆలోచించాలి అనే అంశం మీద ఒక చిన్నపాటి చర్చ చేసుకుందాం. మనకి ఏం కావాలి అనేది ఒక ప్రశ్న. ఎవరైనా అంటే అనొచ్చు, మనకేం కావాలి అంటే పొద్దున్న అడిగితే ఒక సమాధానం చెప్తాం, మధ్యాహ్నం అడిగితే ఇంకో సమాధానం చెప్తాం, 4ంటికి అయితే మరొకటి, రాత్రి అయితే మరొకటి, ఇంకొకడైతే ఇంకొకటి. చిన్నప్పుడైతే ఒకటి, మధ్య వయస్సులో అయితే ఒకటి, మధ్య వయస్సుకు ముందు తర్వాత వేరు మారిపోతాయి, చివరి వయసులో మారిపోతాయి, ఎన్నో మారిపోతాయి. కావాలంటే మా అబ్బాయిని అడగండి, వాడు చెప్తాడు, లిస్ట్ చెప్తాడు, వరుసగా లిస్ట్ చెప్తాడు. ఏం కావాలరా నీకు అంటే, ముందు ఎంసెట్లో ర్యాంక్ రావాలి, ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత మంచి కాలేజీలో సీట్ రావాలి, సీటు వచ్చిన తర్వాత చదువు సరిగ్గా చెప్పాలి, వాళ్ళు క్యాంపస్ సెలెక్షన్ కావాలి, ఇంకా పైన వాడు క్యాంపస్ సెలెక్షన్లో ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత వాడు దాన్ని నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకుంటాడని గ్యారంటీ లేదు, అది నిలబెట్టుకోవాలి. అంతా అయిన తర్వాత చివరికి మేనమామ చెవిలో వెంట్రుకలు మొలవాలి. ఇలాంటివన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తారు. ఏం కావాలి అనే విషయం మీద ఆలోచన బాగానే సాగుతోంది, కానీ ఎందుకు కావాలి అనేటువంటి ఆలోచన కొంచెం తక్కువగా ఉంది. ఎందుకు కావాలి అనే దాని మీద క్లారిటీ తక్కువగా ఉంది, ఆలోచన తక్కువ, క్లారిటీ తక్కువగా ఉంది. ఎందుకు కావాలి అనే ప్రశ్నే గనక ప్రారంభమైతే కొంచెం తట్టుకోవటం కూడా కష్టమే. ఏం కావాలి అనే ప్రశ్నలకు సమాధానాలు వరుసగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకు కావాలి అనే ప్రశ్న వస్తే సమాధానం వెతకటము లేదా ఆ ప్రశ్నను తట్టుకోవటము కొంచెం కష్టం. ఎందుకు కావాలి, సీటు దగ్గర నుంచి చివరి వరకు ఉండే ప్రయోజనాలన్నీ ఎందుకు కావాలి అనేది ఒక ప్రశ్న. మానవుడు ఈ ప్రశ్నను వేసుకోవటం లేదు, కానీ సమాధానాన్ని లీలగా మనసులోనే ఉంచుకున్నాడు. లీలగా మనసులో సమాధానం ఉంది, ప్రశ్నను ఇష్టపడటం లేదు. ఎందుకు కావాలి అంటే, తనకు సంతోషం కావాలి, తనకు సుఖం కావాలి, తనకు ఆనందం కావాలి. ఏం కావాలి అనే ప్రశ్నకు కూడా ఇదే సమాధానం అయితే, ఎందుకు కావాలి అనే ప్రశ్న పరిపూర్ణంగా పూర్తయినట్టు అవుతుంది. ఏం కావాలి అంటే సంతోషం కావాలి, ఆనందం కావాలి. ఎందుకు కావాలి అంటే ఆనందం కావాలి. ఎందుకు కావాలి అనటానికి కారణం మనం ప్రతి చోట చెప్పుకోనక్కర్లేదు. ఎందుకు కావాలి, ఉద్యోగం ఎందుకు కావాలి అంటే వాడిచ్చే జీతం కోసం కావాలి. జీతం ఎందుకు కావాలి, ఏదో వస్తువులను కొనుక్కోవటం కోసం కావాలి. వస్తువులు ఎందుకు కావాలి, ఏదో పై దాని కోసం కావాలి. అదెందుకు కావాలి, కావాలి కావాలి, చివరికి తేలేది, చివరికి మనకు మిగిలేది ఆనందం కోసం కావాలి అని. కాబట్టి ఏం కావాలి అన్నా, ఎందుకు కావాలి అన్నా సమాధానం ఒకటే చోటకి చేరిపోతోంది. ఇలా ఒకటే చోటకి చేరిపోయినప్పుడు మాత్రమే ఈ ప్రశ్న పరంపర అనేది ఆగుతోంది. ఆనందం కోసం కావాలి, ఆనందం కోసం, సంతోషం కోసం, సుఖం కోసం కావాలి అని అనుకుంటే నెక్స్ట్ ఒక ప్రశ్న వస్తోంది, ఇంకా కొంచెం సంక్లిష్టమైన ప్రశ్న. వీటి వలన ఆనందం దొరుకుతోందా అని. ఏం కావాలి అనుకున్నామో, ఆనందం కావాలి అనుకున్నాము, ఆనందం కావాలి అనుకున్న దానికోసం ఇవన్నీ మధ్యలో కావాలి అని అనుకున్నాము. మరి అనుకున్న ఆనందం దొరుకుతోందా అనేది ప్రశ్న. దాన్ని మన లౌకికమైన అనుభవంతో తేల్చుకోవాలా, లేదా మనకు కాస్త ప్రమాణ బుద్ధి ఉండేటువంటి వేదవాక్యాల ద్వారా తేల్చుకోవాలా అనేది కూడా మళ్ళీ ప్రశ్న. మన అనుభవం ఒక రకంగా ఉంటే ఉండొచ్చేమో,
వేదవాక్యాల్లో మరొక రకంగా ఉండొచ్చేమో. ఈ రెండిటిని కలుపుకోవచ్చా, కలుపుకోకూడదా, ఎలా ఆలోచించుకోవాలి అనేది కూడా మరొక ప్రశ్న. ఎలా ఆలోచించుకోవాలి? మనం అనుకున్న ఆనందం మనకు దక్కుతోందా అనే ప్రశ్నకు సమాధానం ఎలా తెలుసుకోవాలి? మన లాజిక్ గాని, కాస్తంత అనుభవం గాని, కొంచెం మనస్సు పెట్టి ఆలోచిస్తే వచ్చేటువంటి సమాధానం గాని ఏ విధంగా ఉంటున్నాయంటే, పూర్తిగా దొరకటం లేదు. పూర్తిగా దొరకటం లేదు అని ఆలోచిస్తే వస్తాయి అని మనం ఎందుకు అనుకోవాలి? ఆలోచిస్తేనే పూర్తిగా దొరకటం లేదు అనే విషయం నిర్ణయం అవుతోంది అని ఎలా అనుకోవాలి? అంటే ఆలోచన లేకపోతే ఇది ఏదో వచ్చిందాన్ని అనుభవించేశాం, మళ్ళీ కొత్త దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, ఈ హడావిడిలో ఉండిపోతున్నాం. కానీ ఇది ఏమైంది, దీనివలన అనుకున్న ఆనందం లభించిందా లేదా అనే విషయం రూఢిగా తెలియటం లేదు. కాబట్టి ఆలోచన చేస్తే ఏమొస్తోంది అంటే, అనుకున్న ఆనందం పూర్తి స్థాయిలో వస్తున్నట్టు లేదు. ఎలా ఆలోచన చేసుకోవాలి అంటే, ఉద్యోగం కావాలి అని అనుకున్నాడు పిల్లవాడు. టెంపరీ కావాలనుకుంటున్నాడా, పర్మనెంట్ అనుకుంటున్నాడా? లేదా ఎంతో కొంత ఇస్తే చాలు జీతం అని అనుకుంటున్నాడా, ఎక్కువ జీతం కావాలి అని అనుకుంటున్నాడా? ఈ రెండు ప్రశ్నలకు ఏమైనా పొంతన ఉందా లేదా? ఉద్యోగం కావాలి అని అనుకుంటున్నవాడు టెంపరీనా పర్మనెంటా అని ఎందుకు అడుగుతున్నాడు? ఉద్యోగం వస్తే చాలు అని అనుకోవలసినటువంటి వాడు జీతం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఎందుకు అనుకుంటున్నాడు అనే రెండు ప్రశ్నలకు పొంతన ఉందా అని ఆలోచించుకుంటే, ఎవరికైనా సరే ఏ పని చేసినా దాని ఫలితం నిలిచిపోయేట్టుగా ఉండాలి, దాని ఫలితం కదలకుండా ఉండాలి అనే ఆశ అయితే ఉంది. ఉద్యోగం టెంపరీ వద్దు, ఏదో ఒక ఉద్యోగం వద్దు, చిన్న జీతం వద్దు, నిలిచిపోయే పెద్ద జీతం కావాలి, నిలిచిపోయేటువంటి ఉద్యోగం కావాలి. అంటే దాని ఫలితం కూడా నిలిచిపోయేదిగా ఉండాలి అనే అందరికీ ఉన్నట్లే. ఈ ఉద్యోగం ద్వారా గాని దేని ద్వారానైనా సరే సాధించదలుచుకున్నటువంటి ప్రయోజనం నిలిచిపోయేలాగా ఉండాలి. దాన్ని మనం సంస్కృతంలోకి తర్జుమా చేసుకుంటే శాశ్వతంగా ఉండాలి అనే ఆకాంక్ష ఉన్నట్లే. ఒకవేళ గనక ఈ ఆకాంక్ష లేకపోతే, ఈ ఆకాంక్ష విషయంలో క్లారిటీ అయితే లేదు కానీ అసలు ఆకాంక్షే లేకపోతే పర్మనెంట్ జాబ్ కోసం ఎవ్వరూ ప్రయత్నం చేయకూడదు. చేస్తున్నారంటేనే వీళ్ళకి ఇలాంటి ఆకాంక్ష లీలగానైనా ఉంది. మరి మనం అనుకున్న ఇవన్నీ కూడా ఇలాంటి నిలిచిపోయే ఫలితాలను లేదా శాశ్వతమైన ఫలితాలను ఇస్తున్నాయా లేదా అనేది మళ్ళీ ప్రశ్న. శాశ్వతమైన ఫలితాలను ఇవ్వటం లేదు అనేది సమాధానం చాలా స్పష్టం, చాలా సింపుల్. ఈ ప్రశ్న రావాలే గాని సమాధానం చాలా సింపుల్ గా ఉంది. భోజనం ఎంతసేపు చేస్తున్నాము, ఆ భోజనం కోసం వంట ఎంతసేపు కష్టపడి చేయాల్సి వస్తోంది, వంట కష్టపడి చేసిన తర్వాత భోజనం ఎంతసేపు నిలుస్తోంది, తిన్న తర్వాత కడుపులో ఎంతసేపు నిలుస్తోంది, మళ్ళీ ఆకలి ఎంతసేపట్లో వేసేస్తోంది. ఏ ఫలితము శాశ్వతంగా నిలవటం లేదు. శాశ్వతంగా నిలవటం లేదు కాబట్టి అవి మనం కోరుకున్న నిజమైన ఫలితాలైతే కావు. మనం కోరుకునేవి లీలగా, క్లారిటీ లేదు కానీ కోరుకున్నవైతే శాశ్వతమైన ఫలితాలు. ఆ శాశ్వతమైన ఫలితాలను ఇవేవి ఇవ్వటం లేదు. ఉదాహరణకు భోజనం, ఉద్యోగం అనుకున్నాం కానీ ఏది తీసుకున్నా అది శాశ్వతం కాకుండానే ఉంటుంది. పోనీ శాశ్వతం కాకపోతేనేమి, ఏదో దొరికిందే మనకు దక్కిందే భాగ్యం అని ఊరుకోవచ్చు, తృప్తి పడవచ్చు. చిన్న 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 కణాలను చేర్చుకుంటూ పోవచ్చు కదా. చిన్న చిన్నగా శాశ్వతమైన ఆనందం ఉందో లేదో మనకు అక్కర్లేదు, శాశ్వతమైన ఫలితం ఉండొచ్చు లేకపోవచ్చు, దాన్ని పట్టించుకోనక్కర్లేదు. మనం చిన్న చిన్నగా మనకు దక్కినటువంటి ఫలితాలన్నిటినీ పోగు చేసుకుని మనం కావలసిన ఫలితాన్ని పొందుకోవచ్చు కదా. నిరంతరం దానికోసం ప్రయత్నం చేయటం కూడా తప్పేం లేదు కదా అని అనిపించవచ్చు. కానీ మనకు కావాల్సిందేంటి అని మళ్ళీ ప్రారంభించుకుంటే, మనకు కావాల్సిందేంటి, ఏం కావాలి అని మళ్ళీ ప్రారంభించుకుంటే మళ్ళీ ప్రశ్న ఏంటి? సుఖం కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి అని కదా. మరి ఆ సంతోషంలో, ఆ సుఖంలో ఏదో ఒక కష్టం గనక
మేళవించబడి ఉంటే, ఏదో ఒక కష్టం కలగలిసి ఉంటే, ఏదో ఒక కష్టం తప్పనిసరిగా ఉంటే అది సుఖం అనేది మనకు కావాల్సింది అవుతుందా, అక్కర్లేనిది అవుతుందా అనేది మళ్ళీ ప్రశ్నే. ఏం కావాలి దగ్గర ఆరంభమైన ప్రశ్న మనం ముందే అనుకున్నట్టుగా తొందరగా తెమలదు. ఏం కావాలి అని ఆరంభమైన ప్రశ్న పరంపర సాగుతూనే ఉంటుంది. మనం అందుకునేటువంటి ఆ ఫలితాలు మనకు కేవలం సుఖాన్ని తెస్తున్నాయా, వాటితో పాటు కష్టాన్ని కూడా తెస్తున్నాయా, కష్టాన్ని కూడా తెస్తున్నాయా, ఒట్టి సుఖాన్ని మాత్రం కలిగిస్తున్నాయా అనే ప్రశ్న వస్తే ఈ ప్రశ్నకు సమాధానం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సుఖం, ప్రతి ఫలితం, ప్రతి ప్రయోజనం మనకు కష్టంతో కలగలిసే ఉంటుంది. కష్టపడి, చాలా కష్టపడి సాధించుకోవలసి రావటం, సాధించుకున్న తర్వాత ఎక్కువసేపు నిలబడకపోవటం అనేటువంటి రెండు కష్టాలు మనం సాధిస్తున్న ప్రతి ఫలితంతోనూ కలగలిసి ఉంటున్నాయి. వీటిని దాటటం గాని, వీటిని నివారించుకోవటం గాని, ఆపుకోవటం గాని, తట్టుకోవటం గాని మన వల్ల కాదు. దాన్ని శాస్త్రీయ పరిభాషలో చూసుకుంటే సాధనాయత్తత్వం, అనిత్యత్వం అనే రెండు దోషాలు, రెండు కష్టాలు లేదా రెండు దుఃఖాలు ప్రతిదాంతోనూ కలగలిసి ఉన్నాయి. దీన్ని ఆపుకోవటం ఎవరి తరము కాదు. అయితే మళ్ళీ మన బేసిక్ క్వశ్చన్ ఒకటి ఉంది కదా, ఏం కావాలి అనే దానికోసం మనం వెళ్ళి తీరాలి. ఏం కావాలి అంటే కష్టాలతో సంపర్కం లేని, కష్టాలు కలవని కేవలం సుఖం మనకు కావాలి. కష్టాలతో కలగలిసి ఉండకూడదు, కేవలం సుఖం మనకు కావాలి అనేదే మన ఆశ, మన ఆకాంక్ష. ఆ విషయంలో మనకు క్లారిటీ లేదు, కానీ ఆలోచన చేస్తే తెలిసేటువంటి అంశం. ఇలాంటి కష్టాలతో సంపర్కం లేని, సుఖాన్ని మాత్రమే పుట్టించేటువంటి ప్రయత్నం మనం చేసుకుని తీరాలి. ప్రయత్నం మనం చేసుకుని తీరాలి. ఎందుకంటే మన సుఖం కోసం మనం ప్రయత్నం చేసి తీరాలి. కాబట్టి మనం ఈ ప్రయత్నాన్ని సాధించుకోవలసిందే అని ఒక తీర్మానం అయితే చేయొచ్చు. ఈ ప్రయత్నాన్ని ఎక్కడ ప్రారంభించాలి? మనం చేస్తూ వస్తున్నటువంటి ఈ లౌకికమైన ప్రయత్నం ద్వారా దీన్ని సాధించుకోవచ్చా? లౌకికంగా ఎన్నో పనులు చేస్తున్నాము, ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటున్నాము. ఆ ప్రయత్నాలలో ఈ ప్రయత్నాన్ని భాగం చేసేసుకోవచ్చా, లేదా ఆ ప్రయత్నాలే ఇవి అని అనుకోవచ్చా అనే ప్రశ్న వేస్తే అది సరిగ్గా అమరటం లేదు. మన ప్రశ్నలకు ఏం కావాలి అనే ప్రశ్నకు సమాధానానికి ఈ లౌకికమైన ప్రయత్నాలన్నీ అందులో కలగలపచ్చా అనే ప్రశ్నకు సరిగ్గా పొంతన కుదరటం లేదు. ఇది కాక మనం నిర్ణయించుకున్నదే లౌకికంగా మనం చేసేటువంటి ప్రయత్నాలేవి మనకు అనుకున్న ఫలితాలను ఇవ్వటం లేదు అనే కాబట్టి లౌకికమైన ప్రయత్నాలను కాస్త పక్కన పెడదాం. ఇష్టమున్నా లేకపోయినా, ఆపగలిగినా ఆపలేకపోయినా, లాజికల్ గా మాత్రం వాటిని పక్కన పెడదాం. లౌకికమైన ప్రయత్నాల ద్వారా ఈ ప్రయోజనం మనకు రాదు. శాశ్వతమైన కష్టాలతో సంబంధం లేని సుఖం మనకు లౌకికమైన ప్రయత్నం ద్వారా రాదు. లౌకికమైన ప్రయత్నాలను విడిచిపెట్టుకుంటే మనకు వేదమాత ఉండనే ఉంది కదా, ఆ వేదమాత ద్వారా మనం ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. ఎప్పుడైతే లౌకికమైన ప్రయత్నం చాలదో, లౌకికంగా మనం చేసుకునేటువంటి ప్రయత్నం మన అనుకున్న ప్రయోజనాన్ని సాధించలేదో, అప్పుడు వేదం వైపు చూడటం అనేది మన కర్తవ్యం లేదా స్వభావం లేదా మనకు సహజ సిద్ధంగా ఏర్పడింది. లౌకికంగా మనకు కాక మనం పై విషయాలను తెలుసుకోలేకపోతే ఏదో ఒక తీరాలి. కాబట్టి ఆ సాధనాలలో మనకు ఉండేటువంటి అతిపెద్ద సాధనం, అతిపెద్ద ప్రమాణం వేదమే. కాబట్టి ఆ వేదాన్ని గట్టిగా పట్టేసుకుంటే ఆ వేదం ద్వారా సాధించుకోవచ్చు. వైదికమైనటువంటి కర్మల ద్వారా దీన్ని సాధించుకోవచ్చు. వేదంలో చెప్పినటువంటి సత్కర్మలన్నీ గనక చక్కగా చేసుకున్నట్లయితే మనకు కావలసిన ఫలితాలు అందుతాయి అనే మాట తేల్చుకుందామా అంటే తేల్చుకోవచ్చు. ఇది చాలా వరకు బాగానే ఉంది. 99% వరకు చక్కగానే ఉంది. వేదం అనేది ప్రమాణం,
మన దృష్టి సోకని, మన ఊహలకు అందనటువంటి విషయాలను తెలియజెప్పేటువంటి ప్రమాణం ఇది. మనం కళ్ళతో చూడలేనివి, లేదా మన ఇంద్రియాలతో తెలుసుకోలేనివి, లేదా మనం ఊహించలేనివి, లేదా కనీసం ఇది ఉంది అనేటువంటి కనీస ఊహ కూడా చేయలేనివి, ఇలాంటి వాటి గురించి చెప్పగలిగినటువంటి సామర్థ్యం వేదాలకు ఉన్నాయి. కాబట్టి ఆ వేదాలలో చెప్పినటువంటి కర్మలను మనం విశ్వసించవచ్చు. విశ్వసించి ఆ కర్మల ద్వారా మనం అనుకున్నటువంటి సుఖాన్ని లేదా ప్రయోజనాన్ని పొందవచ్చు అనేది ఒక అంచనా, ఒక పాక్షికమైన నిర్ణయం. పూర్తి నిర్ణయం అని అనుకోవద్దు, మనం ఇంకా విచారణ దశలోనే ఉన్నాం కాబట్టి ఒక పాక్షికమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మనం తీసుకోవచ్చు. పాక్షికమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా కాస్త ముందు వెనక ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ వేదాలకు ఇలాంటి సాధనాలను తెలియచెప్పేటువంటి సామర్థ్యం ఉందా అని చిన్న పరీక్ష చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఆ సాధనం ద్వారా ఇలాంటి ఫలితాలను పొందవచ్చా అని పై స్థాయి పరీక్ష కూడా చేసుకుందాం. వేదాలు ఇవి సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు ఉపదేశం చేసినటువంటి శబ్ద భాగాలు. సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు మానవ జాతి మనుగడకు, మానవ జాతి యొక్క అభివృద్ధికి కావలసినటువంటి ఉపాయాలను గుచ్చి చేసినటువంటి ఉపదేశాలు. సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు ప్రతి ఒక్క మానవుడికి, ఒక్కొక్క మానవుడికి కావలసినటువంటి ప్రత్యేకించిన సాధనాలన్నిటినీ ఏరి కోరి కూర్చిపెట్టి చేసినటువంటి ఉపదేశాలు. ఇటువంటి ఉపదేశాల ద్వారా, ఈ ఉపదేశాలలో ఉండేటువంటి సాధనాల ద్వారా మానవులు అభివృద్ధిని పొందవలసిందే. మానవులు తాము కోరుకున్నటువంటి ఫలితాలను పొందవలసిందే. మానవులు కోరుకునేటువంటి ఏ ఫలితాన్నైనా అందించగలిగినటువంటి సాధనాలన్నీ ఈ వేదాలలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఈ వేదాలలో ఉండేటువంటి ఈ సాధనాలు, కర్మలు, సత్కర్మలు లేదా సత్కర్మాచరణం, ఈ మార్గాన్ని గనక మనం పట్టుకోగలిగినట్లయితే మనం అనుకున్న ప్రయోజనాలను సాధించుకోవచ్చు, అనుకున్న ప్రయోజనాన్ని సాధించుకోవచ్చు అనేది ఒక అంచనా. ఈ వేదాలలో చెప్పినటువంటి సత్కర్మల ద్వారా మనకు వచ్చే ప్రయోజనం మళ్ళీ ఈ లౌకికం, ఈ లోకంలో ఉండేటువంటి ప్రయోజనమా లేదా దీన్ని దాటిన ప్రయోజనమా అని మళ్ళీ రామాయణంలో పిడకల వేట లాంటి ప్రశ్న. ఈ లోకంలో మనకు దక్కితే చాలా, ఇంతకు మించి పై స్థాయిలో ప్రయోజనం రావాలా? ఈ ప్రశ్న రావటానికి మనకుండే బేస్ ఏంటంటే, ఇంతకు ముందు అనుకున్నాం లౌకికమైన ప్రయత్నాల ద్వారా చేసే ఏది నిలవటం లేదు అని. ఆ లౌకికమైన ప్రయత్నాల ద్వారా మనం చేస్తున్న వాటిలో, మనం సాధించుకుంటున్న వాటిల్లో లౌకికమైన వస్తువులు కూడా ఉన్నాయి. ఆ లౌకికమైన వస్తువుల ద్వారా వచ్చే లౌకికమైనటువంటి ప్రయోజనాలు తాత్కాలికంగా ఉన్నాయి అని నిర్ణయించుకున్నాం కాబట్టి, ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి మనకు ఈ ప్రశ్న లేదా ఈ సందేహం రావటంలో అర్థం ఉంది. ఈ లోకంలో ఉండే ప్రయోజనాలు చాలా, లేదా ఈ లోకాన్ని దాటి పై స్థాయిలో ఉండే ప్రయోజనం కావాలా? మనకే సహజంగా అందులో మనందరికీ ఉండే స్వభావం కొద్దీ మనకు పరిచయమైంది, పరిచయం ఉన్నది, లేదా మనకు బాగా అలవాటైనది మనకేం మంచిగా తోచదు. కాబట్టి ఇంతకు మించి పై స్థాయి ప్రయోజనం ఉంది అంటేనే మనకు ఆనందంగా, సంతోషంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మనకు కనిపించేవేవి అంత తొందరగా మంచి అని నమ్మేటువంటి సద్బుద్ధి ఉన్నట్టు అనిపించటం లేదు. కాబట్టి దీని పై స్థాయిలో ఏదో ప్రయోజనం ఉంది అనే విషయాన్ని మనం విశ్వసించవచ్చు. ఆ విశ్వసించినటువంటి ఆ ప్రయోజనాన్ని ఈ వేదవాక్యాలు మనకు తెలియచేస్తున్నాయా? ఈ లోకం కాక పై లోకంలో, ఈ లోకంలో ఎంత బాగుండాలో అంత బాగున్నట్లే, మనకు కనిపించే వస్తువుల ద్వారా మనకు ఎంత రావాలో అంతా రావాలి. ఇది కాక పై స్థాయిలో కూడా మనకు ప్రయోజనాలు కావాలి అంటే దానికి ఏం చేయాలి? దానికి ఏం చేయాలి అంటే ఈ వేద మార్గంలోనే ఉండేటువంటి సాధనాలను వెతుక్కోవాలి. అలాంటి సాధనాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి అని సమాధానం చెప్పుకోవచ్చు.
ఏమా సాధనాలు అంటే ఇందాకే చెప్పుకున్నటువంటి సత్కర్మలు అనబడేటువంటి సాధనాలు. ఈ సత్కర్మలు అనే సాధనాలు ఈ లోకంలో మాత్రమే కాకుండా పై లోకాలలో కూడా పెద్ద పెద్ద ప్రయోజనాలను ఇస్తాయి. ఈ లోకంలో ఉన్న ప్రయోజనాల కంటే పై స్థాయి ప్రయోజనాలనైతే తప్పకుండా ఇస్తాయి. ఆ పై లోకాన్ని మనం స్వర్గం అని పేరు పెట్టుకుని పిలుచుకుందాం. ఆ స్వర్గం అనే లోకంలో అబ్బో మనం అనుభవించరానిది లేనే లేదు. ఆ స్వర్గంలో ఒకసారి గనక పుట్టినట్లయితే, ఆ స్వర్గంలో పుట్టిన వాడి పేరు దేవతే అయితే గనక, దేవతలుగా ఒక్కసారి గనక పుట్టేస్తే ఇంకా మన కష్టాలు ఎక్కువ. అక్కడైతే తొందరగా రోజు డాన్స్ పార్టీలు అవి ఉండేట్లుగా ఉంది. కొన్ని ఇబ్బందులు అయితే, వంట వార్పు లాంటి ఇబ్బందులు అయితే ఆ లోకంలో ఉన్నట్టు లేదు. ఎందుకంటే ఆ దేవలోకంలో ఉండే ఇళ్లలో కిచెన్ ప్రొవిజన్ ఉందా లేదా అనే విషయం మీద పూర్తి క్లారిటీ లేదు. లేదనే అనిపిస్తోంది. వాళ్ళకి కిచెన్ లేదు. అందరికీ కలిపి కామన్ కిచెన్ లాంటి ప్రాంతం ఒకటి ఉంటుందిట. అందులో ఒక గ్లాస్ ఛాంబర్ పెట్టి ఆ ఛాంబర్ లో అమృతం పెట్టి ఉంచుతారట. ఎవరికైనా ఆకలేస్తే వెళ్ళి దాన్ని చూసుకొస్తే చాలుట. ఎవరికైనా ఆకలేస్తే ఆ అమృతాన్ని చూసేస్తే చాలు. ఉన్నది అమృతం ఇంత కాస్తే కదా, అందరూ తలా కాస్త జుర్రేస్తే లాభం లేదు. వెళ్ళి చూసుకుని వచ్చేసేయాలి. ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి అని ఉంది ఉపనిషద్వాక్యం. వీళ్ళందరూ ఆకలేసిన వాళ్ళందరూ ఒకసారి వెళ్ళటం, క్యూ కట్టడం, అక్కడ అమృతం చూసుకుని రావటం, బయటకు వచ్చేయటం, ఆకలి తీరిపోయింది అని అనుకోవటం. అంత హాయిగా ఉంటుంది. ఈ వంట వార్పు ఈ గోల ఏమీ లేదు, సుఖంగానే ఉంటుంది. దీన్ని నమ్మి ఇదే మన శాశ్వత ప్రయోజనం అనుకోవచ్చా, ఇదే మన శాశ్వత ప్రయోజనం అనుకోవచ్చా అనేది ఒక చిన్నపాటి ప్రశ్నే. కానీ దధీచి మహర్షి గారి వృత్తాంతం చదివితే కొంచెం మన ప్రశ్నకు మనకి ఇష్టం లేని సమాధానం రావటానికి ఆస్కారం ఎక్కువ ఉంది. దధీచి మహర్షి గారు ఆయన మా నాన్న ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి దేవతలు వెళ్ళారు. వెళ్ళి అయ్యా మేము యుద్ధంలో ఉన్నాము, ఈ ఆయుధాలు ప్రస్తుతం రక్షించాలి మీరు, కాబట్టి వీటిని కాపాడండి అని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. తపస్సు చేసుకునే వాడి దగ్గర ఆయుధాలు పెట్టి వెళ్ళారు. ఆయన ఏదో గంటో 2 గంటల్లో లేదా ఒక రోజో 2 రోజులు అంటే కాపలా కాస్తారు. తపస్సు మానేసి ఆయుధాలని కాపలా కాసుకోవటం, రాక్షసులు వచ్చి వీటిని ఎత్తుకెళ్లకుండా ఉండటం అనేది కొంచెం ఆయనకి కష్టంగానే ఉంది. కొన్ని రోజులు చూశారు దేవతలు వస్తారేమోనని. దేవతలు రావటం లేదు. ఏం చేయాలో పాలుపోక ఆయన కాస్త ఏం చేశారంటే ఆ ఆయుధాలు తినేశారు. ఏం చేస్తారు, ఆయనకు అలా తోచింది. ఆయుధాలు మింగేసి జీర్ణం చేసేసుకున్నాడు. కత్తులు కటార్లు ఎలా తిన్నాడు అని మనం అనుకోక్కర్లేదు. ఆయన యోగ శక్తికి ఇవి విషయం కాదు. ఎందుకు అనిపించిందో ఆయనకి ఈ దేవతల ఆయుధాలన్నీ మింగేసేయాలి, జీర్ణం చేసేసుకోవాలని అనిపించింది. ఆ యోగ శక్తితో మొత్తం జీర్ణం చేసుకుని కూర్చున్నాడు. దేవతలు పునరావాసం నుంచి మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఆయుధాలు ఏవి అని అడిగారు. ఏమో ఇంకేం ఆయుధాలు తినేశాము, నా ఎముకల్లోనూ అక్కడ ఇక్కడ కూరుకుపోయినాయి అని చెప్పారు దధీచి మహర్షి గారు. దేవతలు వినయంగానే ప్రార్థించారు. అయ్యా ఇప్పుడు వచ్చిన కష్టం ఇంతకు ముందు కంటే చాలా పెద్ద కష్టం. ఇంతకు ముందు ఉండే రాక్షసుల కంటే ఇప్పుడు వృత్రాసురుడు అని పెద్ద రాక్షసుడు వచ్చాడు. ఆయన్ని సంహరించటం కోసం పెద్ద ఆయుధం కావాలి. మీరేమో ఆయుధాలన్నీ తినేస్తారాయే. అందువలన మీరు తిన్న ఆయుధాలన్నీ మీ ఎముకలలో జీర్ణించుకుపోయి ఉన్నాయి కాబట్టి మీ ఎముకలు ఇస్తే మేము ఆయుధాలు తయారు చేసుకుంటాము. మా ఇంజనీర్ గారు విశ్వకర్మ గారు సిద్ధంగా ఉన్నారు, మీరు ఇవ్వటం ఏంటి, ఆయన దానికి పదును పెట్టడం ఏంటి అన్నారు. ప్రాణాలు వీటి మీద ఏమాత్రం లెక్కలేనటువంటి వారు దధీచి మహర్షి గారు. ప్రాణాలని గాని లేదా శరీరం అని గాని వీటి మీద ఆసక్తి ఉన్నవాడేం కాదు ఆయన. దాందే ఉందండి, దేవకార్యం తీసేసుకోండి అన్నారు అని యోగ శక్తితో శరీరాన్ని విడిచిపెట్టేశారు. శరీరాన్ని విడిచిపెట్టడం అనేది సాధ్యం కాదు అనేది ప్రాథమిక స్థాయిలో ఉండే మాట. శరీరాన్ని విడిచిపెట్టడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఒక స్టడీ ప్రకారం అయితే మన ముక్కు మూసుకుని మనం మన ప్రాణాలను తీసుకోలేము. ఎవరైనా సరే, మానవ మాత్రం ఎవడైనా సరే ముక్కు మూసేసుకుని ప్రాణాలను తీసుకోలేడు. ఇది మొదటి స్థాయిలో ఉండేటువంటి విషయం. రెండవ స్థాయిలో ఇంతకు మించి బల ప్రయోగం చేసి ప్రాణాలను తీసుకోవటం అనేది తప్పు.
బలవంతంగా మన ప్రాణాలను మనం తీసుకునేందుకు మనకు హక్కు లేదు. కాబట్టి బలవంతంగా ప్రాణాలను తీసుకోవటం తప్పు. మొదటి దశలో సాధ్యం కాదు, రెండవ దశలో ఇది తప్పు. కానీ యోగంలో చాలా పై స్థాయికి వెళ్ళి వైరాగ్యం, దేవకార్యం ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నటువంటి దధీచి మహర్షి గారి లాంటి మహానుభావులకు ఇది అసాధ్యము కాదు, తప్పు కాదు. అసాధ్యం కాదు, యోగశక్తి ఉంది కాబట్టి. తప్పు కాదు, వారి యొక్క లక్ష్యం వేరు కాబట్టి. ఈ శరీరం వద్దు అనుకుని వారేం విడిచిపెట్టడం లేదు. ఈ శరీరం ద్వారా మరొక ఉన్నతమైన ప్రయోజనం సాధించాలి అనే కారణంతో విడిచిపెడుతున్నారు. అందులోనూ చాలా పెద్ద లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం ఇమిడి ఉంది అనే కారణంతో విడిచిపెడుతున్నారు. కాబట్టి వారు చేసినది తప్పు కాదు, వారికి అసాధ్యము కాదు. ఆయన యోగ శక్తితో శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ తర్వాత విశ్వకర్మ గారు పదును పెట్టారు. అవన్నీ వృత్రాసుర సంహారం ఇవన్నీ అయిపోయాయి. ఈ ప్రాణాలను విడిచిపెట్టేటప్పుడు ఈ దేవతలు వచ్చి ఈ పూరి గుడిసెలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన భార్య వచ్చి చూసింది. ఆవిడ కడుపుతోంది. మహర్షి గారు ఆవిడ్ని చూసి ఏదో పని చెప్పి దూరంగా పంపించేశారు. వీళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం అడగబోతున్నారు అని మొదటి మాటలోనే తేలిపోయింది. అందువలన ఇది ఆవిడ వినకూడదు అని చెప్పి దూరంగా పంపించేశారు. ఆవిడ ఏదో ఈయన చెప్పిన పని వెతుక్కుని ఏదో కందమో మూలమో తీసుకురమ్మని ఉంటారు ఆయన. అవి వెతికి ఆ తవ్వి తీసుకొచ్చేసరికి ఈయన యోగశక్తితో ప్రాణాలను విడిచిపెట్టడం జరిగిపోయింది. దేవతలు వచ్చారు, మీటింగ్ అవుతోంది, ఏదో పని చెప్పారు కదా అని వెళ్ళిన మనిషికి తిరిగి వచ్చేసరికి ఈయన ప్రాణాలతో లేరు. ఆ ఇల్లాలు మొదలు చాలా బాధపడింది. ఆయన లేనిదే జీవితాన్ని ధరించి ఉండటానికి వీలు లేదు. ఆ స్థాయి ప్రేమను ఆవిడ ఆయనతో పెంచుకుంది. ఈ స్థితిలో ఈ ప్రాణాలను వదిలిపెట్టాలి, ఈ ప్రాణాలు నాకు వద్దు అని ఆవిడ అనిపించింది ఆవిడకి. కానీ కడుపులో గర్భముంది, శిశువు ఉన్నాడు. ఈ శిశువుకి హాని చేసేందుకు ఆవిడకి కూడా హక్కు లేదు. ఒకసారి గర్భం అనేది ధరించిన తర్వాత దాన్ని వద్దు అనుకునే హక్కు ఏ స్త్రీకి, ఏ పురుషుడికి, ఏ జీవికి లేదు. వద్దు అనుకునేందుకు హక్కు లేదు. ఇంకోసారి కూడా చెప్తున్నాను, వద్దు అనుకునేందుకు ఎవ్వరికీ హక్కు లేదు. ప్రతి జీవి చాలా కష్టపడి తన యొక్క పుణ్య పాప ఫలితాలను అనుభవించటానికి చాలా కష్టపడి చాలా పెద్ద మార్గంలో వచ్చి అతోను దుర్నిష్ప్రపతరం అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన విధానంలో చాలా కష్టపడి ఒక రూపాన్ని సంతరించుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి దశలో ఆ జీవికి నష్టం చేసేటువంటి పని కానీ, ఈ గర్భాన్ని వద్దు అనుకునేటువంటి హక్కు కానీ ఏ స్థితిలో ఉన్న స్త్రీకి కూడా లేదు. ఎలాంటి స్థితిలో ఉన్నా ఇది లేదు. కాబట్టి ఈవిడికి కూడా ఆ ధర్మ సూక్ష్మం తెలుసు. అందుకని ఈ గర్భాన్ని ఏం చెయ్యాలి అని ఆలోచించింది. దధీచి మహర్షి గారు యోగశక్తి చక్కగా ఉన్నవాడైతే ఆయన్ని చక్కగా ప్రేమించి ఆయనకు సేవలు చేసుకుని, ఆయనకు సపర్యలు చేసుకుని, ఆయన యందు భక్తిగా వ్యవహరించినటువంటి ఈ భార్యకి ఎంతో కొంత యోగశక్తి అంటూ ఉండాలి కదా. ఆవిడ యోగశక్తితో ఈ గర్భాన్ని బయటికి తెచ్చేసింది, శిశువుని బయటికి తెచ్చేసింది. కొంచెం మహా అయితే మన భాషలో ప్రీమెచ్యూర్ బేబీ అని అంటే అనుకోవచ్చేమో. తెచ్చేసింది, యోగశక్తితో బయటికి తీసుకొచ్చేసింది. తీసుకొచ్చి ఒక రావి చెట్టు కింద పెట్టి నువ్వు నీ కర్మవశాత్తు పుట్టావు, నీ కర్మఫలాన్ని అనుభవించటానికి నీ కర్మలతో నువ్వు పుట్టావు, నీకు జీవనాదృష్టం ఉంది. నిన్ను ఈ రావి చెట్టు, ఈ సూర్యచంద్రులు, ఈ వనదేవతలు వీళ్ళందరూ నాకంటే బాగా కాపాడతారు. మొత్తం నా పరిపూర్ణమైన ఆశీస్సులు నీకున్నాయి, నా అవసరం నీకు లేదు. ఇప్పుడు నేను చేయవలసిన అత్యవసరమైన కార్యం ఒకటి ఉంది, దానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడ ఉంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే మళ్ళీ ఇదే క్వశ్చన్, అప్పుడే పుట్టిన బిడ్డను వదిలిపెట్టుకునే హక్కు తల్లికుందా అని. ఆ హక్కు కూడా తల్లికి లేదు. బిడ్డను పెంచవలసిందే, ఆ బిడ్డకు రెక్కలు రావలసిందే, వచ్చిన తర్వాత విడిచిపెట్టవలసిందే.
కానీ ఈ తల్లి రెక్కలు ముందే కట్టించేసింది. నేను కాదు, నా శక్తిని సంతరించుకుని, నా ఆశీస్సులను సంతరించుకుని ఈ చుట్టూ ఉన్న ప్రకృతి నిన్ను పెంచి తీరుతుంది. ఈ పిప్పల వృక్షం, ఈ రావి చెట్టు నిన్ను పెంచుతుంది, నీకేం భయం లేదు, నువ్వు హాయిగా పెరుగు అని పిల్లవాడిని ఆశీర్వదించింది. ఆశీర్వదించి ప్రాణాలను విడిచిపెట్టడానికి, యోగశక్తితో ప్రాణాలను విడిచిపెట్టడానికి ఉద్యుక్తురాలి. ప్రాణాలను విడిచిపెట్టడం అనేది ఒక చిన్న ప్రక్రియ అయితే కాదు. ప్రాణాలను విడిచిపెట్టడం అనేది చాలా పెద్ద కష్టకరమైనటువంటి ప్రయత్నం. ఆ కష్టకరమైన ప్రయత్నం వచ్చేసరికి ఆవిడికి ఒక జ్ఞాపకం వచ్చింది. ఇంతటి సంఘటనలకు కారకులు ఎవరు? మా వారి ప్రాణాలు యోగశక్తితోనైనా సరే ఇక్కడి నుంచి పోవటానికి, ఇలాంటి పసి పిల్లవాడిని నేను ఈ అరణ్యంలో ఒంటరిగా విడిచిపెట్టడానికి, నేను కూడా నా ప్రాణాలను తీసుకోవటానికి కారకులు ఎవరు అనే ఆలోచన వచ్చింది ఆవిడ. సమాధానం ఒకటి, దేవతలు అని. దాంతో ఒక్కసారిగా ఆవిడకి దేవతల మీద పట్టరాని కోపం వచ్చింది. పట్టరాని కోపం. ఎంత కోపం వచ్చింది అంటే, మొత్తం దేవతా జాతిని మొత్తాన్ని ఒక శాపంతో శపించేసేటువంటి కోపం వచ్చింది. ఏమని శపించింది? నాకు ఇలా సంసారం లేకుండా చేశారు కాబట్టి ఈ దేవతలకు కూడా సంసారం అనేది లేకుండా ఉండుగాక. ఈ దేవతలకు పెళ్లిళ్ళు, పేరంటాలు ఏమీ ఉండకుండా ఉండుగాక. ఈ దేవతలకు పిల్లలు, బారసాలలు, ఇలాంటి ఏ వేడుకలు ఏమీ ఉండకుండా ఉండుగాక. కేవలం వారు చేసుకున్నటువంటి పుణ్యాలకు ఫలితాలను ఆ పైలోకంలో అనుభవించి ఆ ఫలితాలు పూర్తయిపోతూనే ఎవరో తన్నేస్తే కింద పడిపోయినట్లుగా పడిపోదురుగాక అని శపించేసి, ఆ దేవతా జన్మలో చేయగలిగింది ఏమీ లేదు. మనకు కనీసం ఈ లోకంలో ఉండే కాస్త పెళ్లిళ్ళు, పేరంటాలు, పిల్లలు పుట్టటాలు, బారసాలలు, సీమంతాలు, గాజులు, ఇలాంటి వేడుకలు కూడా ఏమీ లేవు. ఓ మామిడి మండ కట్టడానికి వీలు లేదు. స్వర్గంలో మామిడి చెట్లు ఒకవేళ ఉన్నా ఆ మామిడి మండలు మాత్రం కోసి ఇంటి ముందు కట్టుకోవడానికి వీలు లేదు. ఏమీ శుభకార్యం లేదు. ఏ మంచి పని చేయటానికి వీల్లేదు. ఏ పై స్థాయికి ఎదగటానికి ఏ పని చేయటానికి వీల్లేదు. కేవలం ఇక్కడ చేసుకుంది, అది తిని మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావాల్సిందే. తిరిగి వచ్చేటప్పుడు ఏమో తిరిగి మంచి జన్మకే వస్తారో, లేదా అంత సమానంగా ఉండేటువంటి జన్మకే వస్తారో, అంతకంటే తక్కువ స్థాయికి జన్మకు వస్తారో అనే తీర్మానం కూడా లేకుండా ఉండుగాక అని శపించేసేసింది. గట్టి శాపం, మామూలు శాపం కాదు. అసలే స్త్రీ, దానికి తోడు పతివ్రత, దానికి తోడు గర్భిణి, దానికి తోడు ఇప్పుడే ప్రసవమైన ఆవిడ, దానికి తోడు మహాపతివ్రత, దానికి తోడు మహాయోగ శక్తి సంపన్నురాలు. ఇన్ని కలగలిసేసరికి ఈ దేవతలకి ఈ శాపం గట్టిగా కొట్టేసింది. దేవతలకి శాపం గట్టిగా కొట్టేసి వాళ్ళు ఈవిడ శాపం ఎలా పెట్టిందో అలా ఉండటం మొదలుపెట్టారు. దేవతల ఇళ్లలో ఏమీ మంచి శుభకార్యాలు జరగవు. దేవతలకు పిల్లలు పుట్టడం అనేది లేనే లేదు. మనం వినే వృత్తాంతాలు గనక జాగ్రత్తగా వింటే అదేమీ సవ్యంగా పుట్టిన పిల్లలు అని అనిపించదు. ఏదో వారి జన్మకు ఏదో కారణం ఉండాలి అనేటువంటి కారణంతో మనకు అవతార ఘట్టాలు కనిపిస్తాయి, కానీ పిల్లలు పుట్టడం అనేది దేవతలకు లేనే లేదు. ఆ దేవతలుగా ఇక్కడి నుంచి వెళ్ళి పదోన్నతి పొందిన వారు ఎవరైనా సరే మళ్ళీ తిరిగి రావాల్సిందే. అక్కడ అనుభవించటమే తప్ప ఏమీ లేదు. అనుభవించటం ఉంది కదా అని అడిగితే అడగచ్చు, కానీ అనుభవించటం మాత్రం సరిపోదు అని ఇప్పుడే కదా అనుకున్నాము. చాలా కష్టపడి సాధించుకోవలసి రావటం, సాధించుకున్నటువంటి ఫలితం కరిగిపోవటం అనేది కష్టం అని కదా అనుకున్నాము. ఆ కష్టాలతో సంపర్కం లేనటువంటి అనుభవం, ఆ కష్టాలతో సంబంధం లేనటువంటి సుఖం అక్కడ లేదు అనేది మాత్రం తెలియదు. ఆవిడ పతివ్రత ఏమి శాపం ఇచ్చింది అని మనకు విషయం కాదు, ఆ శాప ఫలితం మనకి ఏమి అందుతోంది అనేది విషయం. అంత దేవలోకానికి, అంత స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత కూడా, అంత పెద్ద స్థాయికి చాలా కష్టపడి తపస్సులో లేదా యజ్ఞాలో, యాగాలో, మరొకటో చేసి వెళ్ళిన తర్వాత కూడా
తిరిగి రావటానికి ఇది పెద్ద ప్రమాణంగా నిలిచిపోతోంది. ఈ పతివ్రతా శాపం వాళ్ళని తగిలి తీరుతోంది. వాళ్ళని తగిలి తీరుతోంది అంటే పాక్షికంగా వాళ్ళని కాక మనకే తగులుతోంది. మనం కష్టపడి ఈ లోకంలో కష్టపడి సత్కర్మలన్నీ చేసుకుని కూడగట్టుకుని మూట కట్టుకుని పై లోకాలకు వెళితే అక్కడ వాటిని అనుభవించి మళ్ళీ తిరిగి రావటమే తప్ప అక్కడే కూర్చుని పీట వేసుకుందాము అంటే వీలు లేకుండా ఉంది. ఎవరిని స్వర్గంలో పీట వేసుకుని కూర్చోనివ్వరు అనేది తేలిపోతోంది. ఎవరికి పీటలు లేవట. ఇంద్రుడికే లేదు, మిగతా వాళ్ళకే ఉన్నాయి. ఇక్కడ ఇంద్రుడు అనేవాడికే వాడి కర్మఫలం పూర్తయిపోతే వెనక్కి రావాల్సిన స్థితి ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమని చెప్పాలి? కాబట్టి ఎవ్వరికీ అక్కడ పీటలు లేవు. ఆ పీటలు ఎవరివో ఎవరికీ తెలియదు. ఇంకా చాలా నీలకంఠ దీక్షితులు గారిని ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు, అప్పై దీక్షితుల వారి వంశంలో ఆయన నీలకంఠ విజయ చంపూహు అని ఒక కావ్యం రాశారు. ఆ కావ్యంలో అయితే మొదటి భాగం మొత్తం స్వర్గంలో ఉండేటువంటి ఫలితాలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయి అని రాసుకుంటూ వచ్చారు. స్వర్గంలో ఉండే ఫలితాలు ఎంత కష్టంగా ఉంటాయి అంటే, మనం చాలా కష్టపడి ఓ కర్మ చేసుకుని స్వర్గంలో ఒక ఇల్లు సంపాదించుకుంటేట మనకు మించి ఓ 4 రెట్లో 2 రెట్లో 1 రెట్లో ఎక్కువ కార్యం చేసిన వాడు వస్తాట. వచ్చినప్పుడు మనం బలవంతాన ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. అసలే కిచెన్ లేక ఇబ్బంది పడుతుంటే ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ పెట్టుకోవడానికి వీలు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీలు లేదు, ఆ అమృతం దగ్గర క్యూ ఎంత ఉంటుందో తెలియదు అనే ఇబ్బందులు పడుతుంటే దానికి తోడు ఎంతసేపు ఉంటాము అనేది కూడా తెలియని పరిస్థితిలో ఆ స్వర్గం ఉంది. ఇంకా చాలా మనం కష్టపడి ఈ లోకంలో ఎన్నో చేసుకుని పైలోకానికి వెళ్ళినా సరే పైలోకంలో ఫలితం మనం అనుకున్నట్లుగా శాశ్వతంగా ఉండేట్టు లేదు. కష్టపడి సాధించుకోవటం మిగులుతోంది, కానీ తొందరగా కరిగిపోవటం అనేది మిగులుతోంది. ఎందుకంటే తొందరగా నిదానంగా అనే విషయం కరగటానికి తేడా తెచ్చేదిగా ఉండదు. కరగటం అనేది మొదలైతే తొందరో నిదానమో కరగటమే. కరగటం అనేది మొదలైతే ఏవైనా సరే కరిగిపోతూనే ఉన్నాయే కానీ తొందర నిదానం అని తేల్చేటట్లుగా సంతోషపడేటట్లుగా ఏమీ కరగటం లేదు. కరుగుతూనే ఉన్నాయి, కరిగిపోతున్నాయి. కాబట్టి పై ఫలితాలు, పై లోకంలో ఉండే ఫలితాలు కూడా అంతంత మాత్రమే అని తెలిపింది. మరైతే ఏం చేయాలి? పై లోకంలో ఫలితాలు కూడా ఇలాగే ఉండేట్టయితే, పైలోకంలో ఫలితాలు ఉన్నట్లుగానే ఆ పైలోకాల్లో కూడా ఫలితాలు ఉంటాయి అని అనుకుంటే, ఎక్కడికి వెళ్ళినా ఇలా ఉంటే ఏం చేయాలి? ఏం చేయాలితో పాటుగా మనం చాలా గట్టిగా విశ్వసించినటువంటి ఈ వేదాలు, మనం చాలా విశ్వాసంతో ఈ వేదవాక్యాల్లో ఉండేటువంటి కర్మాచరణ చేసుకుంటే మనం ఫలితాలను అనుభవిస్తాము, మా గొప్ప వాళ్ళం అవుతాము అని విశ్వసించినటువంటి స్థితిలో ఉండే ఈ వేదాలు మనల్ని ఏమైనా కొంచెంగా తప్పుదారి పట్టించినట్లు అవుతుందా? ఒకవేళ తప్పుదారి పట్టించినట్లయితే దాన్ని మనం ఇందాక ఎలా విశ్వసించాము అనే 2 ప్రశ్నలు సమాన కాలంలో వస్తాయి. దానికి మనం మళ్ళీ మన ఈ 2 ప్రశ్నలకు సమాధానం తెచ్చుకోవటానికి కొత్త ఎక్సర్సైజ్ అనేది మొదలు పెట్టాలి. కొత్త ఎక్సర్సైజ్ చేయాలి. అసలు ఈ వేదాలు మనకేమి చెప్పినాయి, మనం ఏం విన్నాం? అవి చెప్పినట్లుగానే విన్నామా, లేదా అవేవో చెప్తే హడావిడిగా వినేసి ఏదో చేశామా అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే వేదాలనే అని అనటానికి వీల్లేదు. వేదాలను విశ్వసించే కదా దిగాము. దిగిన తర్వాత మళ్ళీ విశ్వాసం మీద ప్రశ్న ఎందుకు? ఒకసారి విశ్వాసం అంటే విశ్వాసం ఉండిపోవాలి. దిగిన తర్వాత విశ్వాసం తర్వాత దిగటం, ఇలా మళ్ళీ తిప్పుకుంటూ ఉండకూడదు కదా. కాబట్టి వేదాలు ఏం చెప్పినాయి, చెప్పిన దాన్ని మనం జాగ్రత్తగా చేశామా, సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి. వేదాలు ఏం చెప్పినాయి? నువ్వు ఉన్నటువంటి స్థాయి కంటే పై స్థాయికి వెళ్ళటానికి ఈ సత్కర్మలు పనికి వస్తాయి అని చెప్పినాయా, లేకపోతే శాశ్వతం ఒకసారి ఈ పని చేస్తే నీకు తిరిగే లేదు అని చెప్పినాయా? నువ్వు ఈ లోకంలో ఉండేటువంటి ఫలితం చాలట్లేదు, చాలకపోవటం అనేది సరి అయిన పద్ధతి.
వేదాలు ఇంతే చెప్తున్నాయా, లేకపోతే ఇంకా పై స్థాయిలో శాశ్వతమైన ప్రయోజనం దీనికి వస్తుంది అని చెప్పినాయా అని మనమే ఆలోచించుకోవాలి. వేదాలు నీకు అభివృద్ధి కలుగుతుంది అని మాత్రమే చెప్పినాయా, లేదా ఆ అభివృద్ధి నిలిచిపోతుంది అని చెప్పినాయా? వాటిని అర్థం చేసుకోవటంలో మనం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేశామా, లేకపోతే అవి చెప్పటమే అలా చెప్పినాయా అని ఆలోచన చేసుకోవాలి. దాన్ని ఈ ఆలోచనని ఇలాంటి ఆలోచనతో వేదాలను విచారించుకోవటాన్ని శాస్త్రీయ పరిభాషలో అయితే తాత్పర్య నిర్ణయం అని అంటారు. వేదాల తాత్పర్యం ఏంటి, వేదాలు ఏం చెప్పినాయి, మనం ఏం అర్థం చేసుకున్నాం? వేదాల తాత్పర్యం ఏమనుంది అంటే, వేదాలు ఇదిగో ఈ సత్కర్మ చేసుకుంటే ఈ ప్రయోజనం అందుతుంది, ఇంతవరకే కనిపిస్తుంది. ఆ ప్రయోజనం శాశ్వతం అనే మాట ఏమీ కనిపించటం లేదు. నీకు ఆ ప్రయోజనం కావాలి అంటే ఇదిగో ఈ సత్కర్మ చేసుకో అని చూపిస్తోందే గాని నీకు ప్రయోజనం నిలిచిపోతుంది అని ఏం వేదంలో మాట కనిపించటం లేదు. నీకేం కావాలి, దానికి ఉన్న వాటిల్లో బెస్ట్ ఆప్షన్ ఏంటి, ఇంతవరకే చూపిస్తోంది. ఇదంతే తప్ప నీకు వచ్చే ప్రయోజనం శాశ్వతం అవుతుంది అని ఏమీ చెప్పటం లేదు. వచ్చే ప్రయోజనం శాశ్వతం ఎక్కడి నుంచి అవుతుంది? దాని స్వభావాన్ని దాటి ఎలా పోతుంది? కాబట్టి వేదాల తాత్పర్యాన్ని అర్థం చేసుకోవటంలో ఒక చిన్నపాటి పొరపాటు మనకి ఇంతవరకు దొరికింది. కాబట్టి వేదాల తాత్పర్యం ఇంతే. ఈ ప్రయోజనం కావాలి అంటే, స్వర్గమే కావాలి అని అనుకుంటే ఏదో ఫలానా యాగం, ఇంకోటేదో ఫలితం కావాలి అనుకుంటే ఇంకో యాగం, ఇంకోటేదో లౌకికమైన ప్రయోజనం కావాలి అనుకుంటే ఫలానా పూజ, ఫలానా నోము, ఫలానా వ్రతం, ఇంతవరకే వేదానికి సంబంధం తప్ప ఆ ప్రయోజనాలన్నీ శాశ్వతంగా నిలిచి ఉంటాయి, నిలిచి తీరుతాయి అని వేదంలో ఎక్కడా లేదు. మనం అర్థం చేసుకోవటంలో పొరపాటు చేశాం. అర్థం చేసుకోవటంలో మాత్రమే పొరపాటు చేయలేదు, అసలు వేదాన్ని ప్రశ్నించటంలోనే పొరపాటు చేశాం. వేదాన్ని ఏమని ప్రశ్నించి ఉండాలి? మేము లౌకికంగా ఏదో ప్రయోజనాలను పొందుతున్నాము, ఆ ప్రయోజనాలు శాశ్వతంగా ఉండటం లేదు, కాబట్టి పై స్థాయి లోకాలలో ఉండేటువంటి ప్రయోజనాలను నాకు చూపించు అని సెర్చ్ చేశాం. దానికి ఇది దొరికింది. మనం ఏమని అడిగి ఉండాల్సింది అంటే, మేము పొందుతున్నటువంటి ప్రయోజనాలన్నీ తాత్కాలికంగా ఉన్నాయి, కష్టాలతో కలిసి ఉన్నాయి, ఇలా కాకుండా శాశ్వతమైన ఏ కష్టాలతోనూ సంబంధం లేని ప్రయోజనాన్ని మాకు చూపించు, ఆ ప్రయోజనానికి ఏం చెయ్యాలో చెప్పు అని అడిగి ఉండాల్సింది. అలా అడగకుండా మనం ప్రశ్న వేయటమే, మన సెర్చ్ చేయటమే వేరే రకంగా చేశాము. వేరే రకంగా చేసినందువలన ఆన్సర్ వేరే రకంగా వచ్చింది. ఆన్సర్ వేరే రకంగా వచ్చింది కాదు, ఆన్సర్ వేరే రకంగా అర్థమైంది. మనం గనక ప్రశ్నను మార్చుకుని సరి అయిన రీతిలో వేస్తే, మాకు శాశ్వతమైన ప్రయోజనం కావాలి, శాశ్వతమైనటువంటి ప్రయోజనం దుఃఖాలతో కలిసి ఉండకూడదు, కదలకూడదు, మెదలకూడదు, అలాగే ఉండిపోవాలి, మళ్ళీ ఇంకొకసారి దీనికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం రాకూడదు, అలా ఉండాలి అని గనక మనం అడిగితే వేదం చాలా సింపుల్ గా దీనికి చూపించేసేస్తుంది. చాలా సింపుల్ గా చూపిస్తుంది. చాలా సింపుల్. చూపించటం సింపుల్, ఆచరించటం కొంచెం కష్టం. సింపుల్ గా చూపించేస్తుంది. ఏమీ లేదు, నువ్వు గనక తత్వజ్ఞానం పొందితే నీకు ఈ ప్రయోజనం లభిస్తుంది. మరైతే తత్వజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ సెర్చ్ చెయ్యాలి.
వేదంలో ఎక్కడ చూసినా ఈ కర్మ ఆ కర్మ, ఈ కర్మ చేస్తే ఆ ప్రయోజనం, ఇంకో సత్కర్మ చేస్తే ఇంకో ప్రయోజనం, ఇవే కనిపిస్తున్నాయి. సెర్చ్ చెయ్యాలి అంటే సెర్చ్ సరిగ్గా చేసుకోండి. ఉపనిషత్ భాగాలు, వేదాంతాలు ఉన్నాయి. ఉన్న చోట సరిగ్గా చూసుకుంటే మీకు అనుకున్న ప్రయోజనానికి కావలసిన అనుకున్న సాధనం లభిస్తుంది, దొరుకుతుంది. దాన్ని సాధించుకోవాలి. సాధించుకుంటే మీకు ఆ ప్రయోజనం తప్పకుండా లభిస్తుంది. ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అంతమైపోతాయి. మీ అన్వేషణకు పూర్తి స్థాయి చివరి ఫలితం అనేది దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది, సందేహమే లేకుండా దొరుకుతుంది అని మనమే నిర్ణయించుకోవచ్చు. అయితే చలో ఉపనిషత్ అనే కార్యక్రమం పెట్టుకోవచ్చు. ఉపనిషత్తుల దగ్గరికి వెళ్దాం. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, ఈ తత్వం ఏం చేయాలి, దీన్ని తత్వాన్ని తెలుసుకోవటం ఎలా, తెలుసుకున్న తర్వాత చేయవలసింది ఏమైనా ఉందా, ఎలా సాధించాలి, ఎలా ఈ శాశ్వతమైన ప్రయోజనాన్ని సాధించాలి, అసలు శాశ్వతమైన ప్రయోజనాన్ని ఎలా విశ్వసించాలి, శాశ్వత ప్రయోజనం లభిస్తుంది అంటే ఎలా నమ్మాలి. ఇంతవరకు చాలా మనం డక్కాముక్కీలు తిని ఉన్నాం కాబట్టి లౌకికమైన ప్రయోజనాలు శాశ్వతంగా లేవు, ఇటు వైదికమైన ప్రయోజనాలు శాశ్వతంగా లేవు. ఇలా శాశ్వతంగా లేని ప్రయోజనాలనే తిని ఉన్న మనకి శాశ్వతం కాని ప్రయోజనాలను తిని ఉన్న మనకి శాశ్వతమైన ప్రయోజనం ఉంది అనే దాన్ని విశ్వసించే విధానం ఏంటి, దాన్ని ఎలా పరీక్షించుకోవాలి, ఇవన్నీ తేల్చుకోవలసి ఉంది. తేల్చుకోవలసిన సందర్భంలో మనకి తేల్చి చెప్పేది ఎవరు? ఉపనిషత్తులున్నాయి. ఉపనిషత్తుల్లో తత్వం ఉన్నట్లే, శాశ్వతమైనటువంటి ప్రయోజనం ఉన్నట్లే. ఆ శాశ్వతమైన ప్రయోజనం ఉందా లేదా, తత్వం ఉందా లేదా, ఆ తత్వం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, తెలుసుకున్న ముందు ఏం చేయాలి, ముందు పూర్వరంగం ఏంటి, తర్వాత ఏంటి, చివరికి మిగిలేదేంటి, మనకు లభించే ప్రయోజనం ఏంటి, మనం కూర్చుంటామా నుంచుంటామా, ఆ ఫలితం మనకి కూర్చోబెట్టిస్తారా నుంచోబెట్టిస్తారా, ఎవరైనా ఇస్తారా, మనమే పుచ్చుకోవాలా, లేదా మనకే లభిస్తుందా, మనం వెళ్ళి వెతుక్కోవాలా, ఎక్కడికైనా పరిగెత్తికి వెళ్ళి తెచ్చుకోవాలా, ఉన్న చోటే లభిస్తుందా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పగలిగిన వాళ్ళు, తేల్చగలిగిన వాళ్ళు ఎవరున్నారు? దీన్ని శాస్త్రీయ పరిభాషలోకి మార్చుకుంటే ఉపనిషత్తుల తాత్పర్యాన్ని నిర్ణయించి చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఉపనిషత్తుల తాత్పర్యాన్ని నిర్ణయించి మనకు అనుకూలంగా, మనకు అందేటువంటి స్థాయిలో అవగాహనను ఆయన విస్తృతం చేస్తున్నారా, లేదా ఆ అవగాహనకు సరి అయిన దిశానిర్దేశం చేస్తున్నారా, లేకపోతే ఏదో మాటగా చెప్తున్నారా అని నిర్ణయించుకోగలిగిన సామర్థ్యం మనకే ఉంది. మనకున్న అవగాహనను, మనకు ఉండేటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఉపదేశం చేస్తున్నారా, లేకపోతే నోటితో చెప్పేస్తున్నారా, నువ్వు 100 ఏళ్లు బతికి 100 ఏళ్లు పూజ చేస్తే నీకు మోక్షం అని అంటున్నారా, లేకపోతే ఇంకో రకంగా ఏమన్నా చెప్తున్నారా? ప్రాక్టికల్ గా ఉందా, లేదా కొంచెం వినటానికి ఇంప్రాక్టికల్ గా ఉందా అని మనమే తేల్చుకోగలం. ఇలా తేల్చుకోగలిగిన స్థితిలో ఉపదేశం చేసినటువంటి పరమేశ్వర అవతార మూర్తి శ్రీ శంకరాచార్యుల వారు, జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు. ఆయన ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని, ఆ ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని నిర్ణయించేటువంటి బ్రహ్మసూత్రాల యొక్క తాత్పర్యాన్ని, ఈ బ్రహ్మసూత్రాలను ఉపనిషత్తులను మనసులో ఉంచుకుని పరమాత్మే స్వయంగా చెప్పినటువంటి శ్రీమద్ భగవద్గీతను అన్నిటినీ తాత్పర్య నిర్ణయ పూర్వకంగా సరి అయినటువంటి దిశానిర్దేశం చేస్తూ, మానవులకు కావలసినటువంటి ఉపదేశాలను చేస్తూ, మానవులకు శాశ్వతమైన ప్రయోజనాన్ని అందుకునేందుకు సరి అయినటువంటి మార్గం ఏర్పరిచి ఉంచారు. ఆయన చెప్పిన మార్గం ద్వారా గనక మనం ప్రయాణం చేయగలిగితే, ఆయన మార్గాన్ని మనం అందుకోగలిగినట్లయితే మనకు కావలసినటువంటి శాశ్వతమైన ప్రయోజనం తత్వజ్ఞానం ద్వారా తప్పకుండా అవ్వుతుంది అని మనం స్థిరంగా విశ్వసించవచ్చు. స్థిరంగా విశ్వసించి ఆయన చెప్పినటువంటి ఆ తత్వజ్ఞాన మార్గాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేసుకోవచ్చు. తత్వం ఏమిటి, ఆయన అందించినటువంటి మార్గం ఏమిటి అంటే, ఆయన అందించింది, ఆయన నిర్ణయించింది అంటూ ఏమీ లేదు. కేవలం ఈ వేదాలలో ఉండేటువంటి వేదాంతాలలో, ఉపనిషత్తులలో ఉండేటువంటి తత్వాన్నే ఆయన చక్కగా నిర్ణయించి పెట్టారు.
ఉపనిషత్తులలో ఉండేటువంటి తత్వాన్ని సాధించుకోవటానికి, దాన్ని తెలుసుకోవటానికి ఈ వేదాలలో ఉండేటువంటి సాధనాలను, అలాగే ఉపనిషత్తులలో ఉండేటువంటి సాధనాలను తేల్చి చెప్పారు. వేదాలలో ఉండేటువంటి సాధనాలు ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి సత్కర్మలు. ఆ సత్కర్మలను ఆయా ప్రయోజనాల కోసం వాడుకోవటం తప్పు. ఆ సత్కర్మలను అందుకోసం కాకుండా వేరే రకంగా వాడుకోవాలి. సత్కర్మలను మనస్సును శుభ్రం చేసుకోవటానికి వాడుకోవాలి, చిత్తశుద్ధి కోసం వాడుకోవాలి. సత్కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధిని మాత్రమే కోరుకోవాలి తప్ప ఈ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను కోరుకోకూడదు, కోరుకోవటమే తప్పు అని తేల్చి చెప్పారు. ఈ విధంగా చూసినప్పుడు ఆ వేదాలలో ఉండేటువంటి సత్కర్మలు, వాటి యొక్క అసలు స్ఫూర్తి సరిగ్గా తెలుసుకోలేక, వాటిని సరిగ్గా అవగాహనకు తెచ్చుకోలేక పొరపాటు పడింది మనమే అనే విషయం మనకే తీర్మానమయ్యేటట్టు చక్కగా బోధించారు. ఈ సత్కర్మల ద్వారా చిత్తశుద్ధి పొందిన తరువాత ఆ చిత్తశుద్ధి ద్వారా ఈ తత్వజ్ఞానాన్ని ఏ విధంగా సాధించుకోవాలి, ఏ సాధనాలు, ఏ మెట్లు, ఏ వరుస, ఏ క్రమం అనే దాన్ని చక్కగా నిరూపణ చేసి పెట్టారు. తత్వజ్ఞానాన్ని అందుకోవటానికి కావలసినటువంటి సామగ్రిని సమకూర్చుకునే విధానాలను చెప్పారు. ఆ సామగ్రిని సమకూర్చుకున్న తర్వాత, తత్వజ్ఞానం లభించిన తర్వాత చేయవలసింది ఏమీ లేదు అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పారు. తత్వం అంటే ఏమిటి అంటే ఏమీ లేదు, నాకేం కావాలి అని నువ్వు ఏ ప్రశ్న అయితే వేసుకున్నావో ఆ ప్రశ్నలో నాకు అనే పదాన్ని తీసుకుని, ఆ నాకు అనే షష్ఠీ విభక్తిలో విభక్తిని తీసేసి నేను అనే ఏ రూపాన్ని నువ్వు మొదలు పెట్టావో, ఎక్కడి నుంచి ప్రారంభించావో ఆ రూపం ఏమిటో విచారిస్తే తేలేటువంటి అంశమే తత్వం, మరొకటి ఏమీ కాదు అని తెలిసి చెప్పారు. నాకేం కావాలి అని కదా మనం మొదలు పెట్టాం. నాకేం కావాలి అని తేలాలి అంటే నాకు అంటే ఏంటి అని తేలాలి. నాకు అంటే ఏంటి అని తేలాలంటే నేను అంటే ఏంటి అని తేలాలి. ఆ నేను అంటే ఏమిటి అనే విచారణ ప్రారంభించి ఆ విచారణను సరియైన రీతిలో ఒక చోట అంతం చేసుకోగలిగితే ఆ అంతమయ్యేటువంటి తత్వమే నిజమైన తత్వం అనే అంశాన్ని చక్కగా చెప్పారు. నేను అనేటువంటి అంశానికి సరి అయిన సమాధానం, నేను అనే అంశానికి మూలమైనటువంటి తత్వం, ఆ తత్వమే నిజమైన తత్వం. ఆ తత్వానికే పరమాత్మ తత్వం అని పేరు, లేదా పరబ్రహ్మతత్వం అని పేరు, ఏ రకంగా పేరు పెట్టుకున్నా పర్వాలేదు. ఆ తత్వాన్ని తెలుసుకోవటమే నిజమైన తత్వజ్ఞానం అనే అంశాన్ని చెప్పారు. ఈ తత్వాన్ని తెలుసుకోవటం కోసం ఎక్కడికి పరిగెత్తనక్కర్లేదు. ఈ తత్వాన్ని అందుకోవటం కోసం ఏ పరిగెత్తటాలు చేయనక్కర్లేదు. ఉన్న చోటే తత్వం అందుతుంది అనే అంశాన్ని కూడా చక్కగా చెప్పారు. ఉన్న చోటే తత్వం అందుతుంది, కానీ ఉన్న చోట ఉన్న తత్వాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఏమైంది ఈ తత్వం, ఎందుకు అందటం లేదు, అందకుండా ఉందా లేదా అందకుండా ఉన్నట్లుగా ఉందా, దానికి సాధనం ఏంటి, దానికి కారణం ఏంటి, దాన్ని తప్పించుకోవటం ఎట్లా, ఇలాంటి విషయాలన్నీ ఆలోచించుకుని నిర్ణయించుకుని సాధించుకోవాలి అని చెప్పారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకు ఏం కావాలి అనే ప్రశ్నకు నిజమైన సమాధానాన్ని వేదాల ద్వారాను, వేదాంతాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారాను మనకు చూపించినటువంటి ఏకైక వ్యక్తి ఈ జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు అనే విషయంలో మనకి ఏమీ సందేహం అక్కర్లేదు. మనకి అంటే ఇక్కడ కూర్చున్న మనకి, వింటున్న మనకి ఇంతవరకే పరిమితం కాదు. మానవ మాతృలకి, మానవ జాతి మొత్తానికి ఏం కావాలి అనేటువంటి ప్రశ్నకు చివరి సమాధానానికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి, దిశానిర్దేశం చేసినటువంటి పరమేశ్వరావతారం శ్రీ జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు. అటువంటి ఆది శంకరాచార్యుల వారి జయంతి కార్యక్రమాలను మనం జరుపుకోవటం అని అంటే మన ప్రశ్నకు మనమే సమాధానం వెతుక్కోవటం అనే అర్థం చెప్పుకోవచ్చు. మన ప్రశ్నలకు మనం సమాధానం వెతుక్కునేటువంటి ఈ జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారి జయంతి కార్యక్రమాలలో మళ్ళీ మన ప్రశ్నకు మనం సమాధానం వెతుక్కునేటువంటి ఒక చర్చనే మనం ఈరోజు చేసుకుని ఈ చర్చకు సమాధానాన్ని, ఈ ప్రశ్నకు సమాధానాన్ని శంకరాచార్యుల వారు తప్పకుండా అందించగలరు, మనకు దిశానిర్దేశం చేయగలరు అనే విషయాన్ని కూడా మనం నిర్ణయించుకున్న తర్వాత చేయవలసినటువంటి ప్రయత్నం ఏంటి అని మనకు తెలుసు. కాబట్టి ఆ శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మార్గంలో
వారు చూపించినటువంటి మార్గంలో నడుచుకుని ఆ తత్వానికి దగ్గరై తత్వజ్ఞానాన్ని సాధించుకోవటం మన కర్తవ్యం అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ణయాన్ని అయితే తీసుకునేటువంటి సందర్భం ఇది. ఇటువంటి ప్రాథమిక నిర్ణయాన్ని తీసుకోగలిగినటువంటి కార్యక్రమాన్ని, ఇటువంటి శంకర జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ మన ప్రశ్నలకు సమాధానం దొరికేటువంటి సందర్భాన్ని ఏర్పరిచినటువంటి అందరికీ మనం ధన్యవాదాలు కూడా తెలియచెప్పుకోవాలి. అందులోనూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నటువంటి బంగారయ్య శర్మ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలను మనం తెలుపుకోవాలి. ధన్యవాదాలను తెలుపుకుంటూ శంకరాచార్యుల వారిని స్మరించుకుంటూ ఆ శంకరాచార్యుల వారి మార్గంలో మన జీవితాలను నడుపుకోవటానికి, మన ప్రశ్నలకు సమాధానాలను చెప్పుకోవటానికి, మన జీవన యానాన్ని సాగించుకోవటానికి సమాయత్తమవుతూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ అని శంకరనామ స్మరణం చేసుకుంటూ మన 2 మాటలని మనం ఉపసంహరించాం.